కొద్ది రోజుల్లోనే మనం 2024 కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. ఈ తరుణంలో రోజువారీ జీవితంలో ముడిపడి ఉన్న ఆర్థికపరమైన అంశాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, బ్యాంక్ లాకర్, ఆధార్లో మార్పులు వంటి అంశాలు ఉన్నాయి. డిసెంబర్ ముగిసి న్యూ ఇయర్లోకి అడుగుపెట్టిన అర్ధరాత్రి నుంచి చోటు చేసుకునే అనేక మార్పుల గురించి అంతా తెలుసుకోవడం మంచిదే. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే డిసెంబర్ నెల ముగిసేలోపు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్కు నామినీ సౌకర్యం గురించి వెంటనే ఆలోచించండి. మీరు ఇప్పటికే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నా, లేదంటే కొత్త ఏడాది నుంచి మొదలు పెట్టాలి అనే ప్రణాళికల్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా డీమ్యాట్ అకౌంట్లో నామినీ వివరాల్ని అందించాల్సి ఉంటుంది. సాధారణంగా పెట్టుబడిదారులు స్టాక్స్ను అమ్మాలి అన్నా, కొనాలి అన్నా, సెక్యూరిటీస్ని అమ్మాలి అన్నా, కొనాలి అన్నా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు డిసెంబర్లోపు నామినీ వివరాల్ని అందించకపోతే ఇకపై మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో చేసేందుకు అనర్హులు. పైగా స్టాక్స్ను అమ్మలేరు, కొనలేరు. బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్ గురించి తెలుసుకోండి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్లో డిసెంబర్ 2023 లోపు సంతకం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత బ్యాంకుల్ని సంప్రదించాలి. నిబంధనల్ని పాటించకపోతే లాకర్ ఫ్రీజ్ అవుతుంది. ఖాతాదారుల ఇబ్బందుల దృష్ట్యా ఆర్బీఐ డెడ్ లైన్ను పొడిగించే అవకాశం ఉందని అంటున్నారు. డెడ్ లైన్ పొడిగించినా లేకున్నా మీరు ఈ పని చేయాల్సిందే. అలాగే ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే ఉచితంగా చేసుకోవచ్చని సెప్టెంబర్ 2023 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఆధార్ కార్డుల సౌలభ్యం మేరకు ఈ గడువును డిసెంబర్ వరకు పొడిగించింది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఆధార్లో మార్పులు చేసుకోవాలి అనుకుంటే ₹50 సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ₹50 సర్వీస్ ఛార్జ్ అంటే సులభంగా తీసుకోవద్దు. దేశంలో రోజువారీ కార్మికులు ఎంత సంపాదిస్తున్నారని తెలుసుకునేందుకు ఫ్లీటాక్స్ అనే సంస్థ సర్వే చేస్తుంది. ఆ సర్వేలో దినసరి కూలీ ₹178 అని తేలింది. కాబట్టే డిసెంబర్లోపు ఆధార్లో మార్పులు ఉంటే చేసుకోవచ్చని యుఐడిఐ తెలిపింది.